ఈరోజు 1 అవర్ ముందే స్టార్ట్ అయ్యాను ట్రావెల్ కార్డ్ తీసుకుందామని. ఇప్పుడు నేనుండే ప్లేస్‌లో మన వాళ్ళెవ్వరు ఉండరు. మన వాళ్ళేంటి మొత్తం వెతికిన ఏషియన్సే ఉండరు. అంతా బ్రిట్స్ అండ్ వైట్స్ ఇక్కడ. సో పీస్ అండ్ కామ్‌గుంటుంది ప్లేస్. బిషప్స్‌లో ఒక ఏరియా ఉంటుంది. చూస్తే ఇల్లు చూడాలి లేకుంటే కార్స్ చూడాలి అన్నట్టుంటుంది ప్లేస్. ఒక్క సూపర్ మార్కెట్ కూడా లేని ఈ ప్లేస్‌లో ఆడి అండ్ బెంజ్ షోరూమ్స్ ఉన్నాయి తెలుసా? ఎయిర్‌పోర్ట్ రీచ్ అయ్యాక ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకొని ఎంటర్‌ప్రైజ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నా. అక్కడే కార్డ్ తీసుకోవాలి. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎవరిని అలౌ చేయరు ఎంటర్‌ప్రైజ్ హౌస్‌లోకి. మనం ఎందుకొస్తున్నాం, ఎంతసేపు ఉంటున్నాం అని చెప్పి ప్రూఫ్ అడుగుతారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మేనేజర్ ఇచ్చిన లెటర్‌తో వచ్చా. లేకుంటే అలౌ చేయరు. ఇక్కడ హిల్టన్ హోటల్, పోలీస్ స్టేషన్ అండ్ స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్ట్ అకాడమీ కూడా ఉంది. ఇదే ఎంటర్‌ప్రైజ్ హౌస్. ఎయిర్‌పోర్ట్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఏవియేషన్‌కి సంబంధించిన వర్క్స్ అన్నిటికీ ఇదే కమర్షియల్ ఆఫీస్ హబ్. ఇక్కడ కూడా కెఫే నెరో ఒక బ్రాంచ్ ఉంది తెలుసా? లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనం సైన్ చేసి రావాలి. నా ఓల్డ్ ట్రావెల్ కార్డ్ చూపిస్తే వాళ్ళు అలౌ చేశారు నన్ను. ఇంకా కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయా. ఇక్కడ నేను ఆమెతో మాట్లాడుతూనే వీడియోస్ రికార్డ్ చేశా. యాక్చువల్లీ ఆమె నాకు పర్మిషన్ ఇచ్చింది వీడియోస్ తీయడానికి. ముందు స్ట్రాట్ఫర్డ్‌కి వెళ్తుంటే కాబట్టి ప్రైస్ £180 అండ్ పింక్ కలర్‌లో ఉండే కార్డ్. ఇప్పుడు ఇదంతా వేరే జోన్ కాబట్టి జస్ట్ £70 అండ్ కార్డ్ బ్లూ కలర్‌లో ఉంటుంది. కార్డ్‌ని అప్డేట్ చేపించుకొని అలా సాంగ్స్ వింటూ చిల్ అవుతూ మా స్టోర్‌కే వెళ్తున్నా. Now I'm missing Flipko guys. That's it for this video. Thank you for watching. See you in my next video.